కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కొత్తపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని అమృత్ నగర్లో టీడీపీ నేత నూర్ బాషా ఆధ్వర్యంలో వీరంతా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయి వైసీపీలో చేరామని నూర్ బాషా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమృత్ నగర్ అభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలే కారణమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అమృత్ నగర్లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే చర్చకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని అన్నారు. చాలా ఉన్నాయి. దీనికి మీరు చెప్పే సమాధానం, వాళ్ళు చెప్పే సమాధానం ఆ అక్క చెప్తా ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట నాయన అని చెప్పి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట నాయన అని అక్క చెప్తా ఉంది. మరి ఆ అక్క యొక్క అంతర్యం ఏం తెలిసినా, మరి డబ్బులు లేవని తెలిసినప్పుడు దాబు మాటలు ఎందుకు చెప్పినావురా బాడుకోవట అంది. డబ్బులు లేనప్పుడు ఈ డాబు మాటలు ఎందుకు చెప్పినావురా బాడుకోవు నువ్వు? మరి ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నిజాయితీగా చెప్పి ఉంటే, మా బుద్ధి పుట్టే ఓటేసిందాం, బుద్ధి పుట్టకుంటే ఓటేయకపోయిందాం. అబద్ధాలు చెప్పి ఇది ఇస్తానని చెప్పి, అది ఇస్తానని చెప్పి, నాకు ఇస్తానని, నా మొగుడికి ఇస్తానని, నా కొడుకు ఇది ఇస్తానని, నా బిడ్డలకు ఇది చేస్తానని చెప్పి నీ నోటికి వచ్చిన అబద్ధ కూతలన్నీ మాకు చెప్పి ఈ బుద్ధు మాతో ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని అంటావా? మరి ఆ బుద్ధు చెప్పిన మాట ఏంది? సంపద సృష్టించేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, సంపద సృష్టించేది నాకు తెలుసు, సంపద సృష్టిస్తా, మీకు సంపద పంచుతా అన్నావే. ఎక్కడబ్బా నీ సంపద? 3,63,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో అప్పు చేసినావు. సంపద మాట దేవుడు ఎరుగు. అప్పుల అప్పారావైపోయి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టావు, అప్పుల కుంపటి పెట్టగలిగినావు. అంతే తప్ప సంపదను సృష్టించింది లేదు. దీనికి తోడు సిలిండర్లు చెప్పినావు, సంవత్సరానికి 3 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 200 మంది ఆడోళ్ళు ఉన్నారు, అందరూ సంసారపక్షమైనటువంటి గృహిణి స్త్రీలే. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఈ 2 ఏళ్లలో ఒక్కరి చెయ్యి ఎత్తితే నేను తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్తా. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఒక్కరి చెయ్యి ఎత్తితే క్షమాపణ చెప్తా చంద్రబాబు నాయుడుకు. రాలేదని చెప్తా ఉన్నారు. 6 సిలిండర్లు రాలే, 5 సిలిండర్లు రాలే, 4 సిలిండర్లు రాలే, 3 సిలిండర్లు రాలే, 1 2 1 2 గుడ్డోడు గుట్లో రాయేసినట్టు మూడోడు అమ్మ అన్నట్టు ఎప్పుడో ఎవరికో ఎక్కడో 800 రూపాయలు. ఇంతేనా? ఇంతకంటే కాదు. మరి 6 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పిన మాట ఏమైంది? ఈరోజు నువ్వు చేసిన పని ఏమైంది? అంతేనమ్మా? అంతే కదా చేసింది. రైతులకు 26,000 ఇస్తానని చెప్పినావు, 14,000 ఇస్తానావు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు.